వాళ్ళు ఒక రాజకీయ పార్టీగా చూడకండి. గ్రామంలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. పబ్లిక్ హియరింగ్ అన్నప్పుడు భూములు ఉన్నా లేకపోయినా గ్రామంలో ఉన్నటువంటి అందరితో పబ్లిక్ హియరింగ్ తీసుకుంటాం. ఒక ఇండస్ట్రీ వచ్చేటప్పుడు ఒక పాలసీలో ఒక మేజర్ ఇండస్ట్రీ వచ్చినప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుంది, భూములు ఉన్నా లేకపోయినా కూడా. ఆ గ్రామంలో అందులో భాగంగా వాళ్ళు గత 8 నెలల నుంచి 9 నెలల నుంచి కూడా వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. మరి ఆ వ్యతిరేకిస్తున్న క్రమంలో ఉద్యోగస్తులపైన దాడి జరిగిందని మనం చూస్తూ ఉన్నాం. ఆ దాడిని మేము చింతిస్తున్నాం, ఆ దాడిని మేము ఖండిస్తున్నాం కూడా. అదేవిధంగా ఎమ్మెల్యే గారిని పైన చేసినటువంటి దాని మీద కూడా ఖండిస్తూ ఉన్నాం. ఉద్యోగస్తుల మీద దాడిని ఎప్పుడు కూడా మేము మా పార్టీ తరఫున ప్రోత్సహించలే. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారుల మీద దాడి చేస్తే స్వయంగా నాటి ముఖ్యమంత్రి గారు వారికి సరైనటువంటి అడవులకు మీరు ఒక్కరు పోకండి, మీకు బందోబస్తు తీసుకొని పోండి, బలగం తీసుకొని పోండి, ఆయుధాలు కూడా మీకు ఇస్తాం, పోలీస్ స్టేషన్ మాదిరిగా మీకు కల్పిస్తామని చెప్పి, రక్షణ కల్పిస్తామని చెప్పి వాళ్ళని పంపేయడం జరిగింది. ఒక ఇరిగేషన్ అధికారులను 2015లో 16లో కొంతమంది నాయకులు దాడి చేసినప్పుడు కూడా స్వయంగా మేమే ఒక 200 కార్లతో ఇరిగేషన్ ఆఫీస్ నుంచి ర్యాలీ పంపినాం. అంటే అందరికి తెలియాలని, ఎవరు కొట్టొద్దు, దాడులు చేయొద్దు, ఏదంటే ఇవ్వండి, అధికారులు పని చేయకపోతే పై వాళ్ళకు ఫిర్యాదు చేయండి అని చెప్పి. మొన్న 15 రోజుల క్రితం మేము గద్వాల వెళ్ళినప్పుడు ఇటిక్యాల ఎంఆర్ఓ అని ఒక కాంగ్రెస్ నాయకుడు కొట్టిండని మా దగ్గరికి వచ్చింది. నేను స్వయంగా ఫోన్ నెంబర్ తీసుకొని అతను మాట్లాడినా. ఆయన పని చేయకపోతే కలెక్టర్ చెప్పండి, చీఫ్ సెక్రటరీ చెప్పండి, లేదు మన జిల్లానే కదా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్ళండి, ట్రాన్స్ఫర్ చేయించండి, కొట్టే అధికారి మీకు ఎక్కడిది. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఇదే విషయం కూడా వాళ్ళని అడగడం జరిగింది. పోయిన విలేకరులు కూడా అడిగారంట, సార్ మాకేం తెలియదు, చదువు రాదు మాకు, మరి మా భూములు పోతున్నాయి, మా బతుకుదేరు ఎట్లా, మేము ఎట్లా బతకాలా అనే దాంతోనే కోపం మీద, అనుకోకుండా కోపం మీద చేసింది తప్ప అని చెప్పడం. ఏదేమైనా కూడా ఈ దాడిని మా పార్టీ తరఫున కానీ మేము కానీ ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు, దాన్ని ప్రోత్సహించము, ఖండిస్తున్నాం. ఖచ్చితంగా కూడా ప్రభుత్వం కూడా ఒక పార్టీ చేసింది అని చెప్పి ప్రచారం చేయొద్దు. ఉద్యోగస్తులు కూడా గమనించాలి. ఆ గ్రామంలో వీఆర్ఏ ఉంటాడు, పంచాయత్ సెక్రటరీ ఉంటాడు, ప్రతి తాండాలో కూడా దాదాపు 10 మంది ఉద్యోగులు ఉంటారు. మీరు కావాలంటే వాళ్ళని అడగండి, ఒక పార్టీగా డిసిజన్ తీసుకున్నదా, ఒక పార్టీ కార్యకర్తలే వద్దన్నారా, మిగతా పార్టీలన్నీ సహకరించినాయా, ఇండస్ట్రీ కావాలని కానీ భూములు ఇస్తామని కానీ సహకరించినాయా? మూకుమ్మడిగా గ్రామమే తీర్మానం చేస్తే అడగండి. కనుక దీన్ని ఒక ఉద్యోగస్తులు ఒక రాజకీయ పార్టీ చేయించింది అనేటువంటి కోణం చూడొద్దని చెప్పి, ఎవరు దాడి చేసినా, ఈ పార్టీ కాదు మా పార్టీ అయినా, ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, వాళ్ళు తెలియక చేసినా తెలిసి చేసినా పొరపాటే. కానీ మరి యంత్రాంగం కూడా ఒక గ్రామం పోయేటప్పుడు ఆ గ్రామ పరిస్థితులు కూడా పరిశీలించుకోవాలి. ఎవరో చెప్పగానే పోతున్నాం అనేది కూడా తప్పు కదా. పోలీసు ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, వీఆర్ఏలు ఉంటారు. కనుక దాడిని ఒక పార్టీ అని చిత్రీకరించి నమ్మొద్దు. అన్ని పార్టీ కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు లేని వాళ్ళు అందరూ ఆక్రోషంతో సడన్గా చేసిందని మేము భావిస్తున్నాం. తప్పు చేసినా, ఎవరు చేసినా తప్పే, దాన్ని ఎవరు కూడా సమర్థించట్లేదు. 100% మేము ఎప్పుడూ సమర్థించలేదు. మేము 10 సంవత్సరాల ప్రభుత్వ హయాంలో కూడా ఏనాడు కూడా ఎవరైనా దాడి చేస్తే అసెంబ్లీలో మేమే మాట్లాడినాం, మా ఉద్యోగస్తుల మీద దాడి చేస్తారా, ఏమనుకుంటున్నారని చెప్పి. కనుక ఈరోజు కూడా దయచేసి ఫ్యూచర్లో కూడా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు వివిధ రూపాల ఉద్యమాలు చేయాలి తప్ప ఇలాంటి మంచిది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా సాధించుకున్నామో, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏ రకమైనటువంటి పద్ధతులు అవలంబించినామో ఆ పద్ధతుల ద్వారా మరి ఏదైనా ప్రజా వ్యతిరేకంగా ఒక ఇండస్ట్రీ వచ్చినా, ప్రాజెక్ట్ వచ్చినా, ఇంకేది వచ్చినా కూడా ఆ పద్ధతుల ద్వారా పోవాలి తప్ప మరి ఈ రకంగా తొందర పడొద్దని చెప్పి కూడా మేము తెలియజేస్తాను. జస్ట్ కన్క్లూడ్. అందరికీ నమస్కారం. ఇప్పుడే మా గౌరవ పార్టీ పెద్దలు చెప్పినట్టు
ఎనీ టైప్ ఆఫ్ వైలెన్స్ని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. గతంలో కానీ ఇప్పుడు కానీ ఫ్యూచర్లో కానీ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ఏ రోజు కూడా హింసను ప్రోత్సహించలే. ఏది సాధించినా నాన్ వైలెంట్ రూపంగానే సాధించాం. ఈరోజున్న సబ్జెక్ట్ ప్రధానంగా ల్యాండ్ ఎక్విజిషన్ది. 2013లో సమగ్ర ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ని ఆ రోజున్న యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో తీసుకొచ్చిన తర్వాత 1 సంవత్సరం లోపే ప్రభుత్వాలు మారిపోయాయి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మరి 2014 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడే సీనియర్ నాయకులు నిరంజన్ రెడ్డి గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పారు, వేలాది ఎకరాల భూమిని అనేక అవసరాల కొరకు, అంటే ఒక స్కూల్ భవన నిర్మాణంకి, హౌసింగ్కి, ఇరిగేషన్కి, ఫ్యాక్టరీస్కి, ప్రాజెక్ట్స్ చేయటం జరిగాలి. ఎక్కడ కూడా ఏ సంఘటన జరగకుండా చేశాం. దానికి ఉదాహరణ కాంగ్రెస్ ప్రభుత్వం రాక 5 సంవత్సరాలు కాంగ్రెస్ నాయకులు తెలంగాణ యాత్ర కూడా పాదయాత్రలు చేశారు. మీరు అనేక పాదయాత్రలు చేసిన తర్వాత మీరు ఈరోజు గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ఏ రోజన్నా మీ స్టేట్మెంట్స్ ఇచ్చారా? ఫలానా చోట ల్యాండ్ ఎక్విజిషన్ పద్ధతి సరిగ్గా జరగలే, ఫలానా చోట మీరు న్యాయం చేయలే, ఫలానా రోజు ఫలానా ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ ఫోర్స్ఫుల్గా ల్యాండ్ ఎక్విజిషన్ చేసిందనేది ఎక్కడ కూడా ఒక సంఘటన మీరు 1 ఇయర్ నుంచి మీరు అధికారంలో ఉన్నా మీరు చెప్పలేకపోయారు. దానికి కారణం ద స్పిరిట్ ఆఫ్ 2013 యాక్టే కాకుండా తెలంగాణ సాధించిన నాయకుడుగా తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలనే ఒక పవిత్రమైన ఉద్దేశంతో కేసీఆర్ గారు చేపట్టిన ల్యాండ్ ఎక్విజిషన్ ఈరోజు ల్యాండ్ మార్క్, దేశానికి ఆదర్శంగా నిలిచాలి. ఈరోజు